అందరికీ నమస్కారం అమ్మ. ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులందరికీ చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అని తెలుసుకోవడం వల్ల అదేనని తెలుసుకునేలోపు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. డిఎస్సి పరీక్షా కేంద్రాల్లోకి 9 గంటల వరకే అనుమతి. అంటే ఎగ్జామ్ మార్నింగ్ సెక్షన్, ఆఫ్టర్నూన్ సెక్షన్, 2 సెక్షన్లు నిర్వహిస్తారు ప్రతిరోజు. అట్లా నిర్వహించినప్పుడు మార్నింగ్ సెక్షన్ 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అయితే 9 గంటలకే స్టాప్ చేసేస్తున్నారు. ఎందుకంటే అక్కడ మనకి బయోమెట్రిక్ అవన్నీ తీసుకుంటారు కాబట్టి 9 గంటలకే స్టాప్ చేస్తున్నారు. అందుకంటే మీరు 9 గంటల కంటే 90 నిమిషాల ముందే పరీక్ష కేంద్రంలో ఉండాలంటే 9:30కి ఎగ్జామ్ అంటే మీరు 8 గంటలకంతా పరీక్ష కేంద్రంలో ఉండండి అమ్మ. అర్థమవుతుందా? అలాంటప్పుడు హాల్ టికెట్తో పాటు ఫోటో గుర్తింపు కార్డు తీసుకొని వెళ్ళాలా. అంటే మనకి హాల్ టికెట్ జిరాక్స్ తీసుకొని పోతాం కాబట్టి దాంతోపాటు ఏదైనా ఒరిజినల్ కార్డు, ఏదైనా ఆధార్ కార్డు, పాన్ కార్డు, లేకపోతే ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అది ఏదైనా ఒరిజినల్ ఒకటి తీసుకొని పోవాలా ఖచ్చితంగా. అంటే మెగా డిఎస్సి కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి గారు తెలిపినారు. మెగా డిఎస్సి పరీక్ష కేంద్రానికి ఉదయం విడతలో 9 గంటల లోపు హాజరు కావాలని, అది 9:30కంతా ప్రారంభమై ఉంటుంది కదా. తర్వాత ఈ నెల అంటే జూన్ 6వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష అంటే ఆన్లైన్లోనే ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. అభ్యర్థులు బయోమెట్రిక్ నమోదు చేయడానికి కంప్యూటర్ ఆన్ చేసుకోవడం లాంటి ప్రక్రియలు ఇవన్నీ ఉంటాయి కదమ్మా. అందుకోసం వీలైనంత త్వరగా మీరు పరీక్ష కేంద్రాలకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు హాల్ టికెట్తో పాటు ఏదైనా ఫోటో గుర్తింపు కార్డు కేంద్రానికి తీసుకుని ఇప్పుడే చెప్పినాం కదా, పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు ఏదైనా ఒరిజినల్ ప్రూఫ్ మీరు తీసుకొని వెళ్ళాలా. అంతేకాకుండా మొబైల్ ఫోన్లు కానీ ఎలక్ట్రానిక్ అంటే ఏదైనా క్యాలిక్యులేటర్ కానీ, తర్వాత ఏదైనా స్మార్ట్ వాచెస్ ఇట్లాంటివి ఎటువంటివి కూడా అలౌ చేయరు. కేవలం మీకు మీ హాల్ టికెట్తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లుగా మాత్రమే మీరు తీసుకొని వెళ్ళాలా. అట్లాంటివి ఏమైనా తీసుకొని పోతే మిమ్మల్ని అనుమతించరు. ఏపీలో 137 కేంద్రాలు, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో 17 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. మెగా డిఎస్సి 16,347 ఉపాధ్యాయుల పోస్టులను అనుమతించింది ప్రభుత్వం. అందరికీ ధన్యవాదాలు. పరీక్ష కేంద్రాలకు జాగ్రత్తగా వెళ్ళండి. 90 నిమిషాల ముందే అక్కడికి వెళ్ళండి. లోపలికి అలౌ చేస్తారు. మీకు ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఫోటో ఐడి మర్చిపోకుండా వెళ్ళండి. ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే 2 పాస్పోర్ట్స్ తీసుకొని వెళ్ళండి. అక్కడ ఏదైనా నామినల్ రూట్స్లో కానీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే అక్కడ మీరు చెక్ చేసి క్లియర్ చేస్తారు. అందరికీ ధన్యవాదాలు. పరీక్ష నిర్వహిస్తున్న వాళ్ళ చాలా పకడ్బందీగా ప్రభుత్వం నిర్వహిస్తుంది. మళ్ళీ అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ ప్రయత్నం మీరు చేయండి. పరీక్షకు రాస్తున్న ప్రతి ఒక్కరికి నా తరఫున, మన ఈ ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్. అందరికీ ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.